అందరికీ నమస్కారం. స్వపరిపాలనలో తొలి అడుగు అనే ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మన స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు శంకరపాలెంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మరి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ప్రజల్లోకి వెళ్ళటం అంటూ జరగదు. అలా కాకుండా మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ప్రజలు మరి 164 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదే నమ్మకంతో మనం గెలిచిన తర్వాత కూడా మనం ఇంటింటికి వెళ్ళి వారికి సంక్షేమ పథకాలు కానీ, రుణాలు కానీ, ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాలు కానీ పూర్తిగా అందుతున్నాయా లేదా అనేది మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల నాయకులు అందరూ కలిసి వెళ్ళి మరి ప్రజలను తెలుసుకుని ప్రజలకు ఎవరికైనా అర్హత ఉండి కూడా ఏమన్నా పథకాలు వచ్చి ఉండకపోతే వారికి వచ్చేలాగా అధికారులతో మాట్లాడి వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి అమలయ్యేలాగా చూడమని చెప్పడం, ఈ విధంగా మరి ఆదేశాల మేరకు మేము ఇలాగ మరి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి ప్రభుత్వం చూస్తే మరి సంక్షేమ పథకం తల్లికి వందనం దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా ఒకటొకటిగా సూపర్ సిక్స్ అమలు చేస్తూ, అలాగే పథకాలతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దాంతోపాటు అభివృద్ధిని కూడా ప్రభుత్వం రాగానే రహదారులన్నీ కూడా రిపేర్ చేయడం, అలాగే కొత్తగా రహదారులు వేయడం జరిగింది. అలాగే రాజధాని నిర్మించడం కూడా జరుగుతుంది. మరి పిల్లల భవిష్యత్తు కోసం రాజధానిని మరి డెవలప్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తరపున మేము ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపడుతున్నామో ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతూ మరి సహకరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.